ఫ్రెండ్స్, ఏ భార్య అయితే విజయ్‌కి విడాకులు ఇద్దామని సిద్ధపడిందో పాలిటిక్స్ ముందు అంటే ఇక ఓకే. పార్టీ స్థాపించాడు విజయ్. టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత తను ఇక ఎలక్షన్స్‌కి సిద్ధమవుతున్నాడు అనుకునే సమయంలో తను విడాకులైతే అప్లై చేసింది. అయితే పిటిషన్‌లో రకరకాల వార్తలు వినిపించాయి. కానీ పిటిషన్‌కి సంబంధించి, విడాకులకి సంబంధించి అటు ఈవిడ కానీ అంటే సంగీత విజయ్ కానీ, లేకపోతే విజయ్ దళపతి కానీ ఏది కూడా మాట్లాడలేదనమాట. అంటే మేము విడాకులు తీసుకోబోతున్నామని గానీ, విడాకులు కన్ఫర్మ్ అయ్యాయని కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా ఏమీ చెప్పలేదు. వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. కానీ విజయ్‌కి గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటుంది సంగీత. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడే అసలు సిసలైన ట్విస్ట్ తిరిగిందనమాట. ఏంటి అంటే ఎప్పుడైతే విజయ్ తల్లిదండ్రులు విజయ్ తమిళనాడులో మంచి మెజారిటీతో గెలిచాడు. అంటే 108 సీట్లతో అసలు గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇంకొక 10 సీట్లకు కూడా రెడీ అయిపోయింది. గ్రీన్ సిగ్నల్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే సీఎం ప్రమాణ స్వీకారానికి కానీ. అయితే ఈ నేపథ్యంలో విజయ్ తల్లిదండ్రులు సంగీతకు పూర్తి స్థాయి రిక్వెస్ట్ చేశారనమాట. ఎలాగా అంటే ఇప్పుడు గమనించినట్టయితే మీరు ఎప్పుడైతే విజయ్ పొలిటికల్ లైఫ్‌లో ఇటువంటి పర్సనల్ ఇష్యూస్ వచ్చాయో, ఇప్పుడు ప్రపంచం మొత్తం అంతా కూడా విజయ్ ఎన్ని సీట్లతో గెలిచాడు, ప్రమాణ స్వీకారం చేస్తాడా లేదా అనే విషయం పైన కన్నా, అసలు విజయ్ ఇప్పుడు త్రిషకి ఏ రకమైన పోస్ట్ ఇస్తాడు, తన భార్య విషయంలో మనసు మార్చుకుంటాడా, పిల్లల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే జనరల్‌గా ఇంత గొప్ప సెలబ్రిటీ, అలాగే ఇంత గొప్ప నాయకుడు పర్సనల్‌గా ఎందుకని ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అన్న వార్తలు కూడా వినిపిస్తాయి. అయితే ఇటు అంటే తన తండ్రి దగ్గరే ఉంటూ, తన నానమ్మ, తాతల దగ్గర ఉంటున్న దివ్య సాషా తండ్రిని మనసు మార్చుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, మరొక వైపు ఇక విజయ్ తల్లిదండ్రులు కూడా సంగీతను చాలా రిక్వెస్ట్ చేశారు. ఎందుకనంటే ఈ విడాకులు లాంటివన్నిటిని పక్కన పెట్టేసి దయచేసి మీరు కలిసి ఉండండి. పిల్లలు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చారు. అంటే పెద్ద అబ్బాయికి దాదాపుగా 25 ఏళ్ళనమాట. సో ఇంకొక 2, 3 ఏళ్లలో పెద్ద బాబుకి పెళ్లి చేయాలని అనుకున్నాడట విజయ్. ఒక ఏడాది క్రితమే. కానీ తను సెటిల్ అవ్వాలి, కెరియర్‌లో పైకి రావాలనే విషయం పైన తను ఒక నిర్ణయం తీసుకొని సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేయాలనుకున్నాడు. ఇటువంటి సమయంలో ఒక పక్కన విజయ్ పొలిటికల్ లైఫ్, మరొక పక్కన విజయ్ వారసులకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు. ఇటువంటి సమయంలో ఈవిడ విడాకులు తీసుకోవటం అనేది నిజంగా చాలా పెద్ద ఎదురు దెబ్బ. కేవలం విజయ్‌కి మాత్రమే కాదు, టోటల్ ఫ్యామిలీకి. ఈ నేపథ్యంలో విడాకులు విత్‌డ్రా చేసుకోమని చెప్పటము, దానికి తను అంగీకరించడము జరిగింది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు ఈవిడ ఎవరో కాదండి. ఈవిడ పేరు అంటే పెళ్లి కాక మునుపు సంగీత సోర్ణలింగం. ఈమె తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. లండన్‌లో, అలాగే యూకేలో, అంటే యూకేలోనే పలు చోట్ల, లండన్‌లో ఇంకా రకరకాల ప్రదేశాల్లో వీళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపుగా 10, 12 దేశాలతో వీళ్ళకి వ్యాపార సత్సంబంధాలు ఉన్నాయి. ఈ అమ్మాయి పెళ్లికి ముందే చాలా ధనిక కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. 1996లో తను ఫస్ట్ టైం విజయ్ సినిమాని చూసింది. వాళ్ళు లండన్‌లోనే సెటిల్ అయ్యారు. ఈమెకి కూడా లండన్ పౌరసత్వం ఉంది. సిటిజన్‌షిప్ ఉంది. అయితే 1996లో విజయ్‌ని చూసి చాలా ఇష్టపడి కేవలం విజయ్ కోసం లండన్ నుంచి చెన్నైకొచ్చింది. యాక్చువల్లీ వీళ్ళు తమిళియన్సే. కానీ తన విజయ్ యాక్షన్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి, ప్లీజ్ నాకు మీ ఫోటోగ్రాఫ్ కావాలి, ఆటోగ్రాఫ్ కావాలి, నేను మీకోసమే లండన్ నుంచి వచ్చాను అనంగానే విజయ్ ఎక్కడో చాలా అంటే చాలా ఎలివేట్ అయిపోయాడు. అంటే నా కోసం ఒక అమ్మాయి లండన్ నుంచి వచ్చిందా అనేసేసి. అలాగే ఫోటోగ్రాఫ్, ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత లండన్ నుంచి వచ్చిన అమ్మాయికి మన భారతదేశంలో మంచి ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం, అమ్మా నాన్నలను పరిచయం చేయడం, అలాగే ఆ తర్వాత సంగీత వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వీళ్ళ ఫ్యామిలీకి దగ్గర అవ్వటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే దాదాపుగా 2.5, 3 ఏళ్ల పాటు వీళ్ళు మంచి స్నేహితులుగా ఉన్నారు. షూటింగ్‌కి విజయ్ పిలుస్తుండేవాడు. ఆవిడ కూడా వెళ్తుండేది. అయితే విజయ్ తల్లిదండ్రులకి సంగీత చాలా నచ్చేసింది. ఎంతో పద్ధతి అమ్మాయి. విజయ్ అంటే చాలా ఇష్టపడుతోంది కాబట్టి పెళ్లి చేసుకుంటే బావుంటుందని చెప్పేసి ఇరు కుటుంబాలు అనుకుని వాళ్ళిద్దరికీ చెప్పడంతో విజయ్ ఓకే అన్నాడు. ఆమె ఓకే అంది. ఫస్ట్ వీళ్ళు ఒక ఫ్యాన్‌గా పరిచయమై ఆ తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైంది విషయం అంటే
ఈమె చాలా ఇన్‌ఫ్లూయెన్స్ కలిగిన ఆమ. కేంద్ర స్థాయిలో అంటే చాలా మంది మినిస్టర్‌లు వాళ్ళు కూడా తెలుసు. ఎందుకంటే వీళ్ళ బిజినెస్సే అసలు చాలా ఏళ్ల తరబడి ఉన్న బిజినెస్‌లు వీళ్ళకున్నాయన్నమాట. సో, ఈమె ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలతో కూడా మాట్లాడడానికి సిద్ధపడింది. కారణం ఏంటంటే తమిళనాడు ప్రభుత్వం విజయ్‌ను ప్రమాణ స్వీకారం చేయటానికి 118 సీట్లు ఉంటే కానీ అవ్వదు అని చెప్తున్నారు కదా! సో, ఈ నేపథ్యంలో ఏమైంది? విజయ్ ఏమని అడిగాడంటే, "నేను ప్రమాణ స్వీకారం పలానా రోజున చేస్తాను. 2 వారాలు మాకు గడువు ఇవ్వండి. ఆ తర్వాత బల పరీక్ష చేయించుకొని మేము మా మెజారిటీని నిరూపించుకుంటాం" అని చెప్తున్నా కూడా గవర్నర్ ఒప్పుకోవటం లేదు. అయితే ఈ విషయం గురించి మాట్లాడడానికి ఒక భార్యగా తన వంతు ప్రయత్నం తను చేసింది. అయితే ఎంతోమంది తనకు తెలిసిన మినిస్టర్‌లతో, తనకు తెలిసిన వాళ్ళ చేత చెప్పించటము ఇదంతా కూడా జరిగిందనమాట. ఎందుకనంటే, ఇక్కడ బీజేపీ పొత్తు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలతో మాట్లాడటం వల్ల ఈ పని తొందరగా అవుతుందని చెప్పేసి ఆవిడ చాలా బలంగా నమ్మింది. అంటే సెంట్రల్ లెవెల్‌లో కొంతమంది మినిస్టర్స్‌తోనూ, అలాగే వేరే స్టేట్ గవర్నర్స్‌తో, ఇంకా తమిళనాడు గవర్నర్‌తో కూడా ఆవిడ మాట్లాడడానికి సిద్ధపడ్డారనమాట. ఎందుకనంటే విజయ్‌కి మెజారిటీ వచ్చేసింది. విజయ్యే తమిళనాడు సీఎం దానిలో నో డౌట్. కానీ ఈలోపు చాలా విద్రోహ శక్తులు ఎలాగైనా సరే విజయ్‌ని వెనక్కి లాగుదామని చూస్తున్నారు. అది భరించలేని కట్టుకున్న భార్య ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి ఆవిడ హుటాహుటిన లండన్ నుంచి కొడుకుతో పాటు సంజయ్‌తో పాటు ఆవిడ చెన్నైకి చేరుకున్నారు. అయితే ఆ తర్వాత ఆవిడ ఇమ్మీడియేట్‌గా ఢిల్లీకి వెళ్ళటం కూడా జరిగిందట. ఎందుకనంటే ఆవిడ కొంతమంది మినిస్టర్స్‌తో మాట్లాడడం కోసం. ఆవిడే కాదండి ఆవిడ కుటుంబంలో కొంతమంది కీలక వ్యక్తులు కూడా అంటే ఈ సెంట్రల్ లెవెల్ మినిస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళతో మాట్లాడి ఈ ర అంటే ఇప్పుడు విజయ్ ఏమీ తక్కువ మెజారిటీతో గెలవలేదు. 108 సీట్లంటే మామూలు విషయం కాదు. కానీ టీవీకే పార్టీ శ్రేణులు తమ అభిమాన నేత ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నాడు? ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందన్న మానసిక బాధ ఉంటుంది కదా! అందుకని ఆ బాధ తగ్గించుకోవటం కోసమే ఆ రకంగా ఇక రంగంలోకి దిగిందనమాట. బట్ ఎనీవేస్ అక్కడైతే మిగతా పార్టీస్ వాళ్ళు కూడా బాగా మాట్లాడటము, వాళ్ళని ఒప్పించడంతో సిపిఐ, సిపిఎం, బీఎస్‌కే ఇటువంటి పార్టీలన్నీ కూడా టీవీకేకి మద్దతు జరపడానికి ఒప్పుకున్నారనమాట. సో, ఈ క్రమంలో అయితే మొత్తం అంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మరి డేట్ ఏంటి? అంటే ప్రమాణ స్వీకారానికి ఒక డేట్ ఉంటుంది. ఎందుకనంటే ఏర్పాట్లు చేయాలి. అలాగే ఎంతోమంది వేల లక్షల్లో అభిమానులు వస్తారు. ఇక తమిళనాడుకి సీఎంగా తను రాబోతున్నాడు కాబట్టి. అయితే ఇక మరి విజయ్ వైఫ్ దీనికి వస్తుందా ప్రమాణ స్వీకారానికంటే యెస్ 100% వస్తుంది. ప్రమాణ స్వీకారానికి కేవలం వైఫ్ మాత్రమే కాదు ఫ్రెండ్స్. తన కొడుకు, కూతురు ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా వస్తున్నారు. ఇక విడాకుల ప్రస్తావన అనేది తను తీసేసిందనమాట. ఎందుకనంటే తను విరమించుకుంది. వాళ్ళ పిల్లలు చెప్పటము, అలాగే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడంతో. ఏది ఏమైనప్పటికీ విజయ్‌కి లేట్‌గా వచ్చినా కూడా అదృష్టం లేటెస్ట్‌గా వస్తుంది. ఎందుకంటే భార్య తన కడుపున పుట్టిన పిల్లల కోసం ఏ మనిషి అయినా సరే త్యాగం చేయాల్సింది. ఎందుకంటే ఇంతమంది ప్రజల కోసం నేతగా మారిన ఒక నాయకుడిగా మారిన విజయ్ తన కుటుంబం కోసం ఈ మాత్రం త్యాగం చేయలేడా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్